ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగువాడు కాంక్షించినటువంటి క్యాపిటల్, దేవతలు నివసించినటువంటి క్యాపిటల్. అలాగే ఈ దేశంలో 50 పార్టీలు ఉంటే 50 పార్టీలు మనకి సపోర్ట్ చేస్తే ఒక్క తుగ్లక్ పార్టీ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పార్టీ మనకు సపోర్ట్ చేయలేదు. ఇది సమంజసమా అని అడుగుతా ఉన్నాను. మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తా ఉన్నాను నేను. మీకు గుర్తుంది, ఎప్పుడైతే అమరావతి రైతులు అరసవెల్లి ప్రయాణం అయ్యారో ఇదే మండలం నుంచి, ఇదే బట్టిపోలు మండలం నుంచి మనకు ఆటంకాలు కలిగించారు. దీని తర్వాత మా రేపల్లలో విపరీతంగా కట్అవుట్లు పెట్టి ఆటంకం కలిగించారు. కానీ మీరందరూ వాళ్ళకి స్వాగతం పలికి, వాళ్ళ కాళ్ళకి పారానికి వాళ్ళకి పసుపు నీళ్లు చల్లి ఎంతో ఘనంగా పూలు చల్లి మీరు స్వాగతం పలికారు. నిజంగా మీ అందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి కృషి, ఒక నాయకుడు ఒక యాక్షన్ ఈరోజు ఇది సాధనమైంది. ఇవన్నీ కూడా ఆయన కోసమో నా కోసమో కాదు, మీ అందరికీ మంచి బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పే లక్ష్యంతోనే. అలాగే ఈ తుగ్గులకు ఎవరైతే పరిపాలించారో 2019-24లో అతని యొక్క ఆ క్రూరత్వం, మీ పట్ల ఉన్న ద్వేషాన్ని కూడా మీరు చర్చించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు మీ భూమి మీ హక్కు ఒక అద్భుతమైన కార్యక్రమం. ప్రతి నెల కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి క్షేత్రస్థాయిలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలు తెలుసుకుని అధికారులు చేసే పనితీరు కూడా దాన్ని బేరీ చేసుకునే విధంగా ఇచ్చేసినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి వర్గాలకు స్వాగతం పలుకుతూ, అలాగే మిత్రులు, అన్నలు, సోదరులు నక్క ఆనందబాబు గారికి, ఎంపీ గారు గౌరవనీయులు కృష్ణప్రసాద్ గారికి, సహచర మంత్రివర్గ సభ్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అన్నలు మా కొలుసు పార్సాద్ గారికి, అలాగే మా నరేంద్ర వర్మ గారికి, మా సిఎస్ గారు గౌరవనీయులు పెద్దలు సాయి ప్రసాద్ గారికి, మా సిసిఎల్ఏ గౌరవనీయుల సోదరి జయలక్ష్మి గారికి, ఇతర పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున నా ఉదయపు నమస్కారం మరొకసారి తెలియజేస్తాను. అలాగే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా. మిత్రులారా, నేను సుదీర్ఘంగా మాట్లాడుతానని కాదు, కాకపోతే ఎందుకంటే ఈ రెవెన్యూ సమస్యలు ఎందుకు వచ్చినాయి అని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. గత పరిపాలకులు కేవలం దాహంతో, సంస్కరణల పేరుతో అన్ని కూడా మనం విధ్వంసం చేసే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు. వారి ఇష్టం లేకపోతే 22A పెట్టారు. వివిధ రకాలుగా పేదవారి భూములను హరించే విధంగా కార్యక్రమాలు చేశారు. కానీ గౌరవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకంలో ఒకటైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ రద్దు అనేది ఏదైతే హామీ ఇచ్చారో అది సంతకం పెట్టి మీ అందరికి కూడా ఒక నమ్మకాన్ని కలిగించారు. మొట్టమొదటి రోజే మీకు గుర్తుంది, డిఎస్సి ఇస్తామని చెప్పి సంతకం పెట్టారు, అది పెట్టారు. అన్నా క్యాంటీన్లు పెడతా అన్నాం, పెట్టాము. నైపుణ్య గణన ఉద్యోగ అవకాశాల కోసం అన్నాం, అది చేస్తా ఉన్నాం. ఇట్లా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ సంక్షేమం, అలాగే సూపర్ 6 అనేది క్షేత్రస్థాయిలో అద్భుతంగా అమలు చేస్తూ సంక్షేమము అభివృద్ధి రెండు కూడా సమానంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. మిత్రులారా, మీరు అందరూ గ్రహించాలి, ఎప్పుడు ఎలాంటి ఎన్నికలు, ఎందుకంటే చెప్తున్నా రెవెన్యూ సమస్యలు రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని అవన్నీ కూడా పరిష్కార మార్గం వైపు పూర్తిగా తీసుకెళ్తున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం, పాస్బుక్ కార్యక్రమం ఏదైతే ఉందో, గత పరిపాలకుడు అతనికి ఫోటో పిచ్చితో అతని ముద్ర వేసుకున్న పాస్బుక్ మనకు అవసరమా? అతని ఫోటోతో ఉన్న పాస్బుక్ని అడుగుతా ఉన్నాను. చెప్పాలి సోదరి, నువ్వే ఉన్నావు, గట్టిగా చెప్పాలి. అవసరమా? మీ అమ్మదో, మీ నాన్నదో, మీ తాతదో ఎవరైతే భూమి మనకి ఇచ్చారో వారి భూములు కాదు, కానీ ఇతనేదో దానం చేసినట్టుగా అతని భూమి వేసి. కానీ ఈ రోజున రాజముద్రతో 14 మీకు లక్షణాలు కల్పించేటువంటి కొత్త పాస్బుక్, అది కూడా కొన్ని తప్పులు జరిగితే అవి కూడా మా సిసిఎల్ఏ గారు, సిఎస్ గారు రెక్టిఫై చేసి ఈకేవైసీ మీతో చేయించుకుని అవి కూడా రెక్టిఫై చేసి మీకు ఇస్తా ఉన్నారంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగువాడు కాంక్షించినటువంటి క్యాపిటల్, దేవతలు నివసించినటువంటి క్యాపిటల్. అలాగే ఈ దేశంలో 50 పార్టీలు ఉంటే 50 పార్టీలు మనకి సపోర్ట్ చేస్తే ఒక్క తుగ్లక్ పార్టీ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పార్టీ మనకు సపోర్ట్ చేయలేదు. ఇది సమంజసమా అని అడుగుతా ఉన్నాను. మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తా ఉన్నాను నేను. మీకు గుర్తుంది, ఎప్పుడైతే అమరావతి రైతులు అరసవెల్లి ప్రయాణం అయ్యారో ఇదే మండలం నుంచి, ఇదే బట్టిపోలు మండలం నుంచి మనకు ఆటంకాలు కలిగించారు. దీని తర్వాత మా రేపల్లలో విపరీతంగా కట్అవుట్లు పెట్టి ఆటంకం కలిగించారు. కానీ మీరందరూ వాళ్ళకి స్వాగతం పలికి, వాళ్ళ కాళ్ళకి పారానికి వాళ్ళకి పసుపు నీళ్లు చల్లి ఎంతో ఘనంగా పూలు చల్లి మీరు స్వాగతం పలికారు. నిజంగా మీ అందరికి కూడా శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి కృషి, ఒక నాయకుడు ఒక యాక్షన్ ఈరోజు ఇది సాధనమైంది.
ఇవన్నీ కూడా ఆయన కోసమో నా కోసమో కాదు, మీ అందరికీ మంచి బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పే లక్ష్యంతోనే. అలాగే ఈ తుగ్గులకు ఎవరైతే పరిపాలించారో 2019-24లో అతని యొక్క ఆ క్రూరత్వం, మీ పట్ల ఉన్న ద్వేషాన్ని కూడా మీరు చర్చించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు మీ భూమి మీ హక్కు ఒక అద్భుతమైన కార్యక్రమం. ప్రతి నెల కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి క్షేత్రస్థాయిలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలు తెలుసుకుని అధికారులు చేసే పనితీరు కూడా దాన్ని బేరీ చేసుకునే విధంగా ఇచ్చేసినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి వర్గాలకు స్వాగతం పలుకుతూ, అలాగే మిత్రులు, అన్నలు, సోదరులు నక్క ఆనందబాబు గారికి, ఎంపీ గారు గౌరవనీయులు కృష్ణప్రసాద్ గారికి, సహచర మంత్రివర్గ సభ్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అన్నలు మా కొలుసు పార్సాద్ గారికి, అలాగే మా నరేంద్ర వర్మ గారికి, మా సిఎస్ గారు గౌరవనీయులు పెద్దలు సాయి ప్రసాద్ గారికి, మా సిసిఎల్ఏ గౌరవనీయుల సోదరి జయలక్ష్మి గారికి, ఇతర పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున నా ఉదయపు నమస్కారం మరొకసారి తెలియజేస్తాను. అలాగే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా. మిత్రులారా, నేను సుదీర్ఘంగా మాట్లాడుతానని కాదు, కాకపోతే ఎందుకంటే ఈ రెవెన్యూ సమస్యలు ఎందుకు వచ్చినాయి అని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. గత పరిపాలకులు కేవలం దాహంతో, సంస్కరణల పేరుతో అన్ని కూడా మనం విధ్వంసం చేసే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు. వారి ఇష్టం లేకపోతే 22A పెట్టారు. వివిధ రకాలుగా పేదవారి భూములను హరించే విధంగా కార్యక్రమాలు చేశారు. కానీ గౌరవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకంలో ఒకటి అయినటువంటి ల్యాండ్ టైటిలింగ్ రద్దు అనేది ఏదైతే హామీ ఇచ్చారో అది సంతకం పెట్టి మీ అందరికి కూడా ఒక నమ్మకాన్ని కలిగించారు. మొట్టమొదటి రోజే మీకు గుర్తుంది, డిఎస్సి ఇస్తామని చెప్పి సంతకం పెట్టారు, అది పెట్టారు. అన్నా క్యాంటీన్లు పెడతా అన్నాం, పెట్టాము. నైపుణ్య గణన ఉద్యోగ అవకాశాల కోసం ఉన్నాం, అది చేస్తా ఉన్నాం. ఇట్లా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ సంక్షేమం, అలాగే సూపర్ 6 అనేది క్షేత్రస్థాయిలో అద్భుతంగా అమలు చేస్తూ సంక్షేమము అభివృద్ధి రెండు కూడా సమానంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. మిత్రులారా, మీరు అందరూ గ్రహించాలి, ఎప్పుడు ఎలాంటి ఎన్నికలు, ఎందుకంటే చెప్తాను రెవెన్యూ సమస్యలు రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని అవన్నీ కూడా పరిష్కార మార్గం వైపు పూర్తిగా తీసుకెళ్తున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం, పాస్బుక్ కార్యక్రమం ఏదైతే ఉందో, గత పరిపాలకుడు అతనికి ఫోటో పిచ్చితో అతని ముద్ర వేసుకున్న పాస్బుక్ మనకు అవసరమా? అతని ఫోటోతో ఉన్న పాస్బుక్ని అడుగుతా ఉన్నాను. చెప్పాలి సోదరి, నువ్వే ఉన్నావు, గట్టిగా చెప్పాలి. అవసరమా? మీ అమ్మదో, మీ నాన్నదో, మీ తాతదో ఎవరైతే భూమి మనకి ఇచ్చారో వారి భూములు కాదు, కానీ ఇతనేదో దానం చేసినట్టుగా అతని భూమి వేసి. కానీ ఈ రోజున రాజముద్రతో 14 మీకు లక్షణాలు కల్పించేటువంటి కొత్త పాస్బుక్, అది కూడా కొన్ని తప్పులు జరిగితే అవి కూడా మా సిసిఎల్ఏ గారు, సిఎస్ గారిని రెక్టిఫై చేసి ఈకేవైసీ మీతో చేయించుకుని అవి కూడా రెక్టిఫై చేసి మీకు ఇస్తా ఉన్నారంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అని తెలియజేస్తా ఉన్నాను.